తెలుగు కథ వింటారా ఛానల్ కి స్వాగతం. తుమ్మగూడెం అనే ఊరిలో కావమ్మ అనే అవ్వ ఉండేది. ఒంటరిగా బతికీడుస్తున్న కావమ్మకి బీరా అనే కుక్క తోడుండేది. ఓసారి అవ్వ అడవికెళ్లి కట్టె పుల్లలు తెచ్చుకుంటూ ఉండగా ఓ బాతు కనిపించింది. ఒళ్లంతా రక్తస్రావమై కొన ఊపిరితో ఉందది. కావమ్మ దాన్ని ఎత్తుకుని గాయాలకి పసరు రాసింది. ఆమె చికిత్సతో కోలుకున్న బాతు కావమ్మకి ప్రతిరోజు ఏటి లోపలికెళ్లి చేపలను పట్టుకొచ్చి ఇస్తుండేది. కావమ్మ ఆ బాతుకి బూరా అని పేరు పెట్టి ముద్దుగా చూసుకునేది. దాంతో బీరాలో అసూయ పుట్టింది. ఓ రోజు కావమ్మ కొడుకు సాయన్న వస్తున్నాడని కబురొచ్చింది. ఇదే అదునుగా బీరా బూరా దగ్గరికెళ్లి రాకరాక వస్తున్న అవ్వ కొడుక్కి బాతు మాంసం అంటే చాలా ఇష్టమట. అతని కోసమే ఇంతకాలం నిన్ను చక్కగా చూసుకుంది అని భయపెట్టింది. దాంతో బూరా పారిపోయి ఏటికి ఆవలి ఒడ్డున తలదాచుకుంది. ఇల్లొదిలి వెళ్లిపోయినా అవ్వకి దూరమైనందుకు ఏడుస్తూనే ఉండేది. అలా ఏడుస్తూ ఉన్న బూరాని ఆ పక్కగా వెళుతున్న అవ్వ కొడుకు సాయన్న చూసి విషయం ఏమిటని అడిగాడు. ఆయనెవరో తెలియక బూరా తన కథంతా చెప్పుకుంది. ఇంతటికీ బీరానే కారణమని సాయన్న గ్రహించాడు. అతడు ఓ ఉపాయం ఆలోచించి ఇంటికి వెళ్ళగానే బీరా కాళ్ళు చేతులు కట్టేశాడు. దాని ముందు ఓ కత్తి తీసి సాన పట్టడం మొదలుపెట్టాడు. ఇదేంటని అడిగిన కావమ్మకి నాకు కొంతకాలంగా కడుపు నొప్పి వస్తోందమ్మా. వైద్యుణ్ణి అడిగితే ప్రతిరోజు కుక్క రక్తం పూయమన్నాడు అని అన్నాడు. అది విని బీరా భయంతో పెద్దగా ఏడవడం మొదలుపెట్టింది. కాసేపు దాన్ని అలా ఏడిపించి బూరాని బీరా ఎలా భయపెట్టిందో కావమ్మతో చెప్పాడు సాయన్న. అది విని పెద్దగా నవ్వేసిన కావమ్మ బీరాని దగ్గరికి తీసుకుని సాయన్నలాగే నువ్వు బూరా కూడా నా పిల్లల్లాంటి వారే. అది మనకు ఆహారం తెచ్చిస్తే నువ్వు కాపలా ఉంటున్నావు. ఎవరి పని వాళ్ళది. ఇందులో అసూయపడ్డానికి ఏముంది అని చెప్పి మందలించింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.